అదే సార్ కొంతమంది థైరాయిడ్ ఉంటే లావుగా ఉంటే థైరాయిడ్ వచ్చింది అనుకుంటాము. కానీ సన్నగా ఉంటే కూడా థైరాయిడ్ వచ్చినట్లేనా? అంటే ఖచ్చితంగా లావున్న ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని నేను చెప్పను. ఆహా! బట్ హైపోథైరాయిడిజం అంటే గ్లాండ్ సరిగ్గా పనిచేయనప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో, రైట్. వీళ్ళల్లో ఖచ్చితంగా కొంచెం లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు, హ్మ్. ఎంత ఎఫర్ట్ పెట్టినా తగ్గని వాళ్ళు, హుహు. వీళ్ళల్లో ఖచ్చితంగా మేము థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఓకే. అలానే సన్నగా ఉన్న వాళ్ళందరికీ హైపర్ థైరాయిడిజం ఉంటుందని ఏం లేదు. హుహు. బట్ ర్యాపిడ్ వెయిట్ లాస్, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవుతుంది. బానే హ్మ్. తింటున్నాను సార్, లైఫ్ స్టైల్ బానే మెయింటైన్ చేస్తున్నా, అయినా వెయిట్ లాస్ సిగ్నిఫికెంట్‌గా అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా హైపర్ థైరాయిడిజం అనేది చూడాల్సొస్తుంది మనం. ఓకే. చూడాల్సొస్తుంది అంటున్నారు. మరి థైరాయిడ్ టెస్ట్‌లు ఏవుంటాయి? ఎన్ని రకాలుంటాయి అవి? థైరాయిడ్ టెస్ట్ ఆర్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు హ్మ్. మీరు ఎనీ హెల్త్ ప్యాకేజ్‌లో చూసినా కూడా ఖచ్చితంగా దాంట్లో థైరాయిడ్ ప్రొఫైల్ అని ఇంక్లూడ్ చేస్తారు. ఈ హుహు. ప్రొఫైల్‌లో 3 రకాల టెస్ట్ చేస్తాము. ఒకటిని టీఎస్‌హెచ్ అంటాము. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. రెండవది అది రిలీజ్ చేసే హార్మోన్స్ హ్మ్. టీ3, టీ4. ఓకే. సో, ఈ 3 టెస్ట్‌లతో మనం చెప్పొచ్చు దాని ఫంక్షనింగ్ ఎలా ఉంది అని. ఓకే. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఒస్తుంది అనేసి అనుకుంటారు కదా! మరి అది నిజమేనా? అంటే మా కాలేజ్‌లో ఒక చిన్న గ్రూప్ జోక్ లాగా ఉండేది. 3 హ్మ్. మస్కెటియర్స్ అని. అంటే ఓకే. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, థైరాయిడ్ ఇష్యూస్. ఓకే. సో, ఒకటున్నప్పుడు ఇంకోటొచ్చే అవకాశం ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది. అండ్ డయాబెటిస్‌లో స్పెషల్లీ టైప్ హుహు. 1 డయాబెటిస్ చిన్న పిల్లల్లో వస్తుంది. హుహు. వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో హ్మ్. ఖచ్చితంగా థైరాయిడ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అయితే ఈ హైపర్ థైరాయిడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఫ్యూచర్‌లో? హైపర్ థైరాయిడిజం వల్ల మన బాడీ మెటబాలిజం అవసరానికంటే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సో, దీనివల్ల హార్ట్ రేట్ వేగంగా పెరగడము, హుహు. దానివల్ల అరిథ్మియాస్ రావడము, హ్మ్. సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ బరువు తగ్గిపోవడము, హ్మ్. అండ్ విమెన్‌లో ఎక్కువ కామన్. హ్మ్. వాళ్ళకి పీరియడ్ ఇష్యూస్ అంటే సరిగ్గా బ్లీడింగ్ కాకపోవడము, హుహు. పీరియడ్స్ మిస్ అవ్వడము, డిలే అవ్వడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్రెగ్నెంట్ విమెన్‌లో ఇది డిజాస్టర్స్ ఉంటుంది. ఓకే. సో, అందుకు ప్రతి ప్రెగ్నెంట్ విమెన్‌కి తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే తన థైరాయిడ్ టెస్ట్ రొటీన్ టెస్ట్‌లో చేపిస్తారు. థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తారు. ఓకే. అంటే ఇది అంత ఇంపార్టెంటా ప్రెగ్నెంట్ అబ్సల్యూట్‌లీ. ఎందుకంటే డెవలపింగ్ బేబీ హుహు. మదర్‌లో ఉన్న డెవలపింగ్ బేబీకి థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ ఉండదు. హుహు. సో, ఆ బేబీ మొత్తం మదర్‌లోని హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్. సో, అందుకు ఖచ్చితంగా కావాలి మనకది. కొంతమందిలో అలసట ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంటుంది. ఏదో చిన్న చిన్న విషయాలకే అలసిపోయినట్లు. సో, ఇది ఏంటి స్ట్రెస్ వల్లనా? లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లమా? సీ హైపోథైరాయిడిజం వల్ల ఖచ్చితంగా మూడ్ డిస్టర్బెన్సెస్, వీక్‌నెస్, హుహు. లో మూడ్స్ అంటాము. సో, హ్మ్. వీటి వల్ల హైపోథైరాయిడిజం వల్ల ఖచ్చితంగా అలసట అనేది ఖచ్చితంగా రావచ్చు. హుహు. బట్ నాట్ ఎవ్రీ రీజన్ మనం ప్రతి అలసటని మనం థైరాయిడ్ ఇష్యూ కింద చెప్పలేము. బట్ ఫ్రీక్వెంట్‌గా వస్తుంది, వర్క్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది దానివల్ల అంటే మాత్రం హ్మ్. డెఫినిట్‌గా థైరాయిడ్ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయాల్సొస్తుంది మనం. ఓకే. అయితే హైపర్ థైరాయిడిజం వల్ల మెంటల్ హెల్త్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? హైపర్ థైరాయిడిజం కంటే కూడా హైపోథైరాయిడిజం ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్‌లీ ఆన్ ది మెంటల్ హెల్త్. ఓకే. డిప్రెషన్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూజువల్లీ ఈజ్ సీన్. సో, చాలామంది హ్మ్. డిప్రెషన్‌తో గానీ, లో హ్మ్. మూడ్స్‌తో ఐసోలేషన్ అయిపోయి ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికే ఎళ్తారు. హుహు. మాకేదో ప్రాబ్లమ్ ఉంది అని. అలా ఇవాల్యుయేట్ చేసినప్పుడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్‌లో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని. అండ్ రైట్. దెన్ వి విల్ గెట్ టు ఇట్ టు మేనేజ్ ఇట్ అకార్డింగ్‌లీ. అండ్ ఓకే. వన్స్ దే గెట్ ట్రీటెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెషన్ కానివ్వండి, ఆ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ కానివ్వండి, కంప్లీట్‌లీ సాల్వ్ అయిపోతుంది. రైట్.